రోడ్ల పొర తిరుగుతానే ఏమైనా పని చేస్తావా? అన్న వాళ్ళ కాడనే ఉంటా డైలీ నేను పని చేసుకుంటా. ఏమైనా ఉంటే ఎంత సంపాదిస్తావు నెలకు నువ్వు? ఇప్పుడైతే జాబ్ ఏం చేయన్న, ఏమైనా ఉన్నా అన్న వాళ్ళే చేస్తారు. అంటే ఇప్పుడు నువ్వు రీల్స్ చేస్తున్నావా, కనీసం ప్రమోషన్స్ వస్తాయా నీకేమన్నా? ఆ ప్రమోషన్స్ వస్తాను. ఎంత తీసుకుంటావు ఒక ప్రమోషన్ కి? ఇప్పుడైతే ఫస్ట్ ప్రమోషన్ కి 5,000 తీసుకుంటా. 5,000 6,000 అట్లా తీసుకుంటావు. ఓకే, ప్రమోషన్ కి ఇప్పటి వరకు ఎన్ని ప్రమోషన్లు చేసినావు? ముసాపేట్ మన ఫ్యాషన్ అడ్డా అన్న ఆడ బట్టలు తీసుకొని పోతే అదే ఫ్రీగా చేసినాం బట్టలు తీసుకొని. ఓకే, మా పైసలతో పైసలు పెట్టి తీసుకున్నాం. అయితే మీ డబ్బులు ఇచ్చేసి ఫ్రీగా ప్రమోషన్ చేసిరా? ఫ్రీగా బట్టలు తీసుకొని ఫ్రీగా ప్రమోషన్ చేసిరా? ఫ్రీగా చేసినాం. ఎందుకంటే ఫస్ట్ ప్రమోషన్ కదా, చేస్తే ఇంకా మంది తీసుకుంటారు. అప్పుడు 3,000 ఫాలోవర్స్ ఉండే. ఓకే, నీకు ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా, నువ్వు ఇప్పటిదాకా అన్నావు నేను స్కూల్కి వెళ్తే పిల్లలను కలిసిపోతారని. నీకు అంతేదా స్కూల్కి వెళ్ళాలి, నేను కూడా చదువుకొని గొప్ప అవ్వాలి? నేను ఇప్పుడు ఆలోచన ఇప్పటికి పెట్టరాదన్న. ఓకే, ఏబిసిడీలు వచ్చా? చదువు ఒకసారి. ఇప్పుడు ఎందుకన్నా కొన్ని మిస్టేక్స్ అయితే ఏం కాదు, మిస్టేక్స్ బోర్డు మీద ఉన్నాయి, అవి ఇవి చదువుతా అట్లా. ఇది ఏం వాచ్? ఇది రోలెక్స్. ఏం వాచ్ అన్న? చదువు, ఇలా పేరుంది కదా. THU23 టైటానిక్. 23 అది. ఇలా 23 ఏడు ఉంది. 23 అనేది డేట్ మొత్తం కలిపేసింది కదా దాంట్లో. లేదు, నేను అడిగింది ఇది పైన. నేను కింద వస్తున్నా దాంట్లో కింద డేట్ అది. ఓకే, తెలుగు చదువుకున్నావు ఇంగ్లీష్ చదువుకున్నా చోటు? నేను ఎప్పుడో మానేసిన. ఇంగ్లీష్ మీడియంలోనండి, ఇక మానేసిన అప్పుడే. ఏబిసిడీలు ఎంత వరకు వస్తే అంతవరకు చదువు? ABCD EFG HIJ KLMPQ వెళ్ళిపోతాయన్నా, మిస్టేక్ అయిపోతాయన్నా. ఓకే, తెలుగు వచ్చా? తెలుగు వీళ్ళు వచ్చా? అది రావాలా? హిందీలో వచ్చా పర్ఫెక్ట్ కదనా? హిందీ ఏం రాదు. హిందీ ఏం రాదు. మరి ఎట్లా ఎక్కడికన్నా వెళ్తే ఏమైనా చదవాలంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నిన్న ఒక యాక్టర్ పెట్టి తీయాలన్నా నీకు ఒక స్క్రిప్ట్ ఇస్తారు, డైలాగ్ ఎట్లా ప్రాక్టీస్ చేస్తావు? చెప్తారు కదా వాళ్ళే. చెప్పేది ఉండదాడా? ఇదేమైనా సీరియలా ప్రాంప్టింగ్ చేయడానికి బ్యాక్ సైడ్ నుంచి? నీకంటే అన్నాడు కాబట్టి డైలాగ్ ఇట్లా ఇట్లా అని చెప్తాడు. షూటింగ్ లో అట్లా ఉండదు కదా. తెలీదా నీకు ఆ ప్రాసెస్? తెలీదా? సెలబ్రిటీ అవ్వాలంటే ఏం సెలబ్రిటీ అయిదాం అనుకుంటున్నావు? ఏదైనా ఒక యాక్టర్ తీరు. యాక్టర్ తీరైతావా యాక్టర్ అవుతావా? యాక్టర్. ఏం యాక్టర్ అవుతావు? అయితే ఫేమస్, అందరు గుర్తుపట్టాలి అట్లా. మాటలు మాడుతున్నావు, గుర్తుపట్టరా? ఇక అందులో కూడా అవే కొడతావా? షూటింగ్ లోకి వెళ్ళి కూడా ఇవే డైలాగ్ కొడతావు? అదే ఉండదు అన్నప్పుడు. ఓకే, ఒక్క సినిమా డైలాగ్ కొట్టు. నువ్వు ఏది కొట్టావు? ఒక యాక్టర్ అయిదాం అనుకుంటున్నావు కదా. సినిమాలు చూడన్నా నేను. ఏం చూస్తావు? బ్లూ ఫిల్మ్స్ ఇస్తావా? అవి చూస్తావా? మరి ఇంకేం చూస్తావు? సినిమాలు చూడవు. ఇన్స్టాగ్రామే ఉంది. ఇన్స్టాగ్రామ్ లో ఏం చూస్తావు? అమ్మాయిలు ఎట్లున్నారు, గడ్డలు ఎట్లున్నాయి, కాయలు ఎట్లున్నాయి, ఇట్లా చూస్తావా? అవి రానా అట్లా. ఒక్కటే డైలాగ్స్. ఒక డైలాగ్ కొట్టు. ఫస్ట్ డైలాగ్ అన్నది ఏదో డైలాగ్ కొట్టు. మై బడా और मेरा शौक बड़ा मेरे से जलने मरे मेरे पैर में खड़ा. డైలాగ్ లో మామూలు ఉండదే. ఓకే ఓకే, ఇంకా నిన్ను బాగా ట్రోల్ చేసిన డైలాగ్ ఏది? డాన్. సైకిల్ కింద మొత్తం పిచ్చిలేసిన లెక్క చేస్తావు, అదేనా? ఏం డైలాగ్ చెప్పు ఒకసారి. అలా నన్ను గెలుతారా వాళ్ళ అమ్మ మెంటల్ అంటారు. మెంటల్ అది నిజంగా మెంటల్ నీకు? అదేం లేదా? టైం పాస్ చేసినాం అన్నప్పుడు. నేను ఏమంటున్నా, టైం పాస్ మీన్స్ రేపొద్దున కెరియర్ అనేది, రేపొద్దున నీకు పిల్లలు అవ్వచ్చు, మేబీ పెళ్లి చేసుకుంటావా? అయిందా పెళ్లి? లవర్ ఉందా? గర్ల్ ఫ్రెండ్ ఉంది? ఎంతో మంది మెసేజ్ చేస్తారన్న. ఏమన్నా ఐ లవ్ యూ అనా? ఏముందా నీ దగ్గర? ఐ లవ్ యూ ఉంది అన్న. నవంబం ఉందా? నవంబం. ఓకే, పుట్టలు ఉందా లేదంటే బయటకు వచ్చి నాగండి డాన్స్? బయటికి వస్తుందా అన్న. ఎన్ని పుట్టలలో దూరింది? నేను ఎవ్వరికి కెరియర్ అన్న. ఆడపిల్లలు కెరియర్ కానీ నోటికి ఎంత వస్తుందంతా మాట్లాడేస్తావు. ఎందుకట్లా? నీకు చెల్లెలు లేరు కాబట్టి ఆ రెస్పెక్ట్ లేదనుకోవచ్చా? ఉందా నాకు చెల్లెలు. చెల్లెలు ఉందా నీకు? ఓన్ చెల్లెలా కజనా? కజన్ పక్కన పెట్టు, వస్తా అక్కడికి వస్తా. నీది ఒక డైలాగ్. దీనికంటే ముందు చోటు నీకు బాగా అరే నేను నెక్స్ట్ లెవెల్ కొట్టిన డైలాగ్, మస్తు కొట్టిన నాలుగు ఎవరు కొట్టరు అనిపించిన డైలాగ్ ఏదైనా ఉందా? ఏ డైలాగ్ అది? అదే అన్న సైకిల్ ఇంకోటి ఆడ నేను BHL ఒకటి కొడతా. నాకేం తెలుసు, నేను ఏమడున్నా నేను డైలాగ్ కొట్టి వచ్చిన.
కొడుకులారా నన్ను తీసుకుంటారా లైట్ కొట్టినానికి ఒకటే ఫైట్ వెళ్ళిపోతావు సీదా ఉస్మానియా రైట్. ఓకే లైక్ మీనింగ్ లంచ్ కొడుకు కాదు. నువ్వేమన్నా ఫీల్ అయితే నేనేమనుకోను, నేనేమన్నా అనుకునేంత కూడా ఏం లేదు. ఎందుకంటే నీ వల్లనే బొచ్చారు మంది ఫీల్ అవుతా ఉంటారు. ఏంది డైలాగ్ ఏంది? డాన్, ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. డాన్ అనే ముందు ఫస్ట్ మనకు రైట్స్ ఉండాలి. నీకు ఏ రైట్స్ ఉన్నాయని డాన్ అని పేరు పెట్టుకున్నావు? నేను ఫస్ట్ స్కూల్ నా ఈ విషయం చెప్పడం మర్చిపోయినా. టీసీ వచ్చింది, అది 8th లో జాయిన్ అయిపోయినప్పుడు. ఇక్కడికి టీసీ ఇచ్చిరా? ఇక్కడికి ఇచ్చిరు. మా మమ్మీగా ప్లీజ్ అది ఇది అని మాట్లాడితే జాయిన్ చేసుకురు. మళ్ళా నేను ఏం చేసిన అప్పుడు ఒక ఇట్లానే గొడవ, ఫ్రెండ్స్ గొడవంది. బెంచ్ కి ఇట్లా నెడితే ఇక్కడ తలకాయ వలిగిండి ఉంది. ఆడ కూడా చూపించిన అయితే ఆడ తలకాయ వలిగితే ఏమైంది, అప్పుడు నాకు కంత్రి షరీఫ్ చింగారి కంత్రి షరీఫ్ ఫస్ట్ ఇంకో పేరునేనా? షరీఫ్ చింగారి. ఓకే, అట్లా పిలిచేటోళ్ళు. అట్లా పిలిస్తే అప్పుడు నేనేం డిసైడ్ అయినా చోటడాన్ అని అందరికి చెప్పేస్తుండే. ఇట్లా నా పేరు ఉందిరా చోటడాన్ బోల్తే లేపుతుంటా ఒకసారి. ఓకే లేపారు. ఓకే ఇట్లా చెప్తే పూర్వాళ్ళందరూ ఇక డాన్ చోటడాన్ అని పిలిచేటోళ్ళు. స్కూల్లో అప్పటి నుంచి ఇన్స్టాగ్రామ్ లో షరీఫ్ చింగారి ఉండే, అది తీసేసి తెలంగాణ చోటడాన్ అని పేరు డైలాగులు కొడుతుంటే సైఫ్ అన్న ఆలోచించి ఐడి క్రియేట్ చేసి వీడియోలు చేస్తుంది. ఓకే, ఎవరన్నా తిట్టిరా నీకు? అరే నువ్వు ఉన్నదే నా అంత, ఎందుకురా నీకు ఇంత అని ఎవరన్నా తిట్టిరా? ఇప్పటిదాకా నన్ను ముట్టినోడు లేడు, తిట్టినోడు లేడు అన్న. సైఫ్ అన్న నా పక్కన ఉన్నాడు, ఎవరు నా జోలికే రారా. నీకంత సినిమా లేదైతే పక్కన అన్నున్నాడు కాబట్టి నీకు చూపిస్తున్నావు అంతేనా? అన్నం చూసుకున్నా ఎగురుడు. నువ్వు బాత్రూమ్ పోయినప్పుడు అయితే రాడు కదా అన్న, బయటికి ప్రతిసారి నీ ఎంబడి ఉన్నాడు కదా. ఆయనతో నీదేముంది? సరే అఫ్ కోర్స్ నేనేమంటున్నా, ఆయన డాన్ కావచ్చు, నేను ఆయనకి రెస్పెక్ట్ ఇస్తా. నీకెందుకు ఇవ్వాలి అంటున్నా? నీకెందుకు ఇవ్వాలి? ప్రతి డైలాగ్ లా మా అన్న ఉన్నాడు రా అని ఎత్తులు కొడుతుంటావు కదా. అన్నం చూసుకునేనా మొత్తం నీ ఎత్తులని? నీతో ఏం లేదు డొల్లా. సింగిల్ పోయినా కొడితే దెబ్బలు తినేసి వస్తారు, నెక్స్ట్ డే మళ్ళీ అన్నం తీసుకుని పోతావు. ప్రతి దాంట్లో అన్నం తీసుకోతావా వీటిలోనేనా? ప్రతి ఒక్కడు ఒక్క నిమిషం కొడతాడు అది కాదు. ఇప్పుడు నేను ఇంతమంది ఉన్నారు కదా, నేను మాట్లాడుతున్నా కదా, నేను ఏమంటున్నా, నేను అడిగే క్వశ్చన్లో నీకు కరెక్ట్ అనిపించకపోతే ఎట్లా అడుగుతున్నావు అన్న నన్ను క్వశ్చన్ చేయను. అర్థం పర్థం లేకుండా నేను అడిగితే నేను ఏమంటున్నా, నేను అన్న అనే వ్యక్తి ఆయనకు ఉండొచ్చు, మేబీ ఆయనకు ఆ సత్తా ఉండొచ్చు, ఆయన ఓకే, ఆయన చూసుకొని నువ్వే కడమైంది, మరి నీదే ఉంది అక్కడ సపోర్టింగ్ అన్న. ఆయన ఎవరైనా సరే ఎంతవరకు సపోర్ట్ చేస్తారు చెప్పు? ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు. నేను ఏమంటున్నా, నువ్వు మగ పిల్లల్ని మాట్లాడినా ఓకే, అది పిచ్చలైట్, కానీ ఒక ఆడపిల్లల్ని పద్ధతి లేకుండా నీ దౌడలన్నీ దన్నుమని వదిలితే పిచ్చి పిచ్చిగా మాట్లాడితే అర్థమైందా? నేను నీ షరీఫ్ అన్న ఎవరైతే ఉన్నారో ఆయనకు రెస్పెక్ట్ చేస్తాను. నీకంటూ ఒకటి ఉండాలి కదా, ఒక ఐడెంటిఫై ఉండాలి కదా. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, నువ్వు ఒక డైలాగ్ కొట్టినావు, అదేంది నాకు అది నచ్చలా. నువ్వు ఏవని అనుకో, దాంట్లో కొన్ని మాట్లాడే పద్ధతులు ఉంటాయి. మన వయసు ఏంటి అన్న చెప్పాడు కదా, మరి ఇంత బూతులు మా ప్రతి ఇంట్లో, మన ఇంట్లో కూడా మన అమ్ముంది, మన అమ్మని ఎవరన్నా ఏమన్నా అంటే ఊరుకుంటావు? ఒక ఎగ్జాంపుల్, ఊరుకుంటావు మీ మమ్మీని ఏమన్నా అంటే? మరి నిన్నెందుకు వాళ్ళకి కొట్టకూడదు? నువ్వు ఫస్ట్ ఆ వీడియో చూపిస్తే నేను ఒక మాట చెప్పగలుగుతా. ఓకే, నేను ఎందుకు ఈ జనరేషన్ లో చిన్న చిన్న చెట్లకి పెద్ద పెద్ద కాయలు వేస్తున్నాయి. ఇలా నేను మాట్లాడేది చెట్ల గురించి కాదు, నీకు అర్థమైంది అనుకుంటా. ఇది కొట్టినా ఓకే. ఐడి అప్పుడు డౌన్ ఉండే, ఇంకొక అమ్మాయి దీని మీద ట్రోల్ వేసి అర్థమైంది ఆ నాయకాయలే అంట. అదేం మాట అన్న? అసలు కాయలు అంటే ఏంది నాకు చెప్పు, నాకు అర్థం కాదు ఇప్పటికీ. దానికే తెలుసు అది అన్నదా. నా మీద ఇట్లా డైలాగ్ కొట్టన్నదామే అనలేదు, ట్రోల్ ఎందుకు కొట్టిందో